సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పిఎన్ మూర్తి గారి దగ్గరికి వచ్చేసాము. ముందుగా ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తే మూర్తి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ అంటే మీరు ఒక సీనియర్ ఆర్టీసీ ఉద్యోగిగా ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. చెప్పాలంటే ఇప్పుడు ఆర్టీసీలో చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇది 2019లో మే మాసంలో వాళ్ళు కొన్ని డిమాండ్స్, ఒక 26 డిమాండ్స్ తోటి ఒక సమ్మె చేశారు. బహుశా అందరూ కూడా గుర్తుంటుంది. 52 రోజుల పాటు చేశారు. ఆ టైం ఎటువంటిదంటే దసరా, దీపావళి ఈ మధ్యకాలంలో వాళ్ళు సమ్మె చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగిన 26 డిమాండ్లో మేజర్గా ఇది ఒక కార్పొరేషన్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కార్పొరేషన్ ఆర్టీసీ అన్నది. దీన్ని మిగతా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు రెవెన్యూ, మున్సిపాలిటీ ఆ డిపార్ట్మెంట్స్ లాగా మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కార్పొరేషన్ మొత్తాన్ని ఒక ప్రభుత్వ విభాగంగా చేయమని చెప్పి కోరారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సమస్య లేదు, దీన్ని మేము చేయము అని చెప్పి నిర్ద్వందంగా ఇచ్చాడు. అసలు మీరెవరు? కార్పొరేషను అది ప్రభుత్వంలో ఉండాలా, ఎట్లా ఉండాలి అని మీరెవరు? మీదేమన్నా ఉంటే మీ జీతభత్యాల గురించి అడగండి, కానీ ఇది సస్యమేరా మేము అంగీకరించామని అన్నారు. ఆ సందర్భంగా కార్మికులు 52 రోజులు చేసిన సమ్మెలో దాదాపు 32 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు ఈ డిమాండ్ల మీద. అవును. అయినా సరే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆఖరికి సమ్మెని వాళ్ళంతటా వాళ్ళే ముగించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. తదనంతర పరిస్థితులు చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు పనిభారం, చాలా ఎక్కువగా పనిభారాన్ని ఎదుర్కొన్నారు. ఈ డిమాండ్స్ తీర్చుకోకపోగా 2 పే స్కేల్స్ 2017 ఆ తర్వాత 2021లో 2 పే స్కేల్స్ జరగాలి. అంతకు మునుపు 2013కి సంబంధించిన ఎరియర్స్ కూడా రావాల్సింది ఉంది. ఓకే. ఇవన్నీ కూడా నిర్ద్వందంగా ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ విచిత్రంగా అంటే అంతప్పుడు వ్యతిరేకించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఓకే చేసిందంటారు? అంటే ఏదైనా రాజకీయాల ఇది ఉందా అందులో? తప్పనిసరిగా ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ఈ సమ్మె జరిగి. 3 ఏళ్ల క్రితం అంగీకరించిన ప్రభుత్వం ఈరోజు అదే డిమాండ్ని తానంతట తానుగా మళ్ళా వాళ్ళు ఇక ఈ విలీనం గురించి ఏం మాట్లాడలేదు కార్మికులు. ఎందుకని చెప్పి చేసింది, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక నినాదం వెనకాల, ఒక విధానం వెనకాల ఆ ప్రభుత్వాల యొక్క నిజస్వరూపం ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సరే, మేము కోరిన విలీనం వచ్చింది కాబట్టి కేసీఆర్కి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అజయ్ కుమార్ గారికి పాలాభిషేకాలు చేయవచ్చు. ఈ మధ్యన పాలాభిషేకాలు అందరికీ చేస్తున్నారు. గూండాలకి చేస్తారు, సినిమా యాక్టర్లకి చేస్తారు. ఎవరికి పడితే, ఎవరికి ఆనందం కలిగితే వాడికల్లా పాలాభిషేకాలు, పిల్లలకు తాగించాల్సిన పాలని వీళ్ళు వృధా చేస్తున్నారు. సరే, వాళ్ళ ఆనందం, కార్మికులు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే పాలాభిషేకం, పాలు వృధా అవ్వచ్చు, కానీ యాక్చువల్గా ఆయన చేసింది మంచి పనే అని చాలామంది అనుకుంటున్నారు కదా, మరి అదేమంటారు? అది మంచి పనా కాదా అన్నది ఫలితాలను బట్టి చూడాలమ్మా. నిర్ణయాలు ఉంటాయి, అనేక ఉంటాయి. ఇప్పుడు దళిత బంధు అన్నారు, ఎంతమందికి చేరింది? అలాగే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఇది అనేప్పుడే 9 ఏళ్ళు అయింది, ఎందుకు రావట్లేదు? తర్వాత 3 ఎకరాలు ఇస్తాం దళితులకి అన్నారు, ఎందుకు కావట్లేదు? ఈ కదా మనం ప్రశ్నించుకోవాల్సినవి. ఎందుకని ఇప్పుడే అన్నా. నా ఉద్దేశం అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, నేను జాతీయ స్థాయిలో కూడా కార్యదర్శిగా పనిచేశాను ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్కి. నాకున్న అనుభవం ఏంటంటే ప్రభుత్వాలు ఏదో ఒక ప్రయోజనం లేకుండా దేన్ని కూడా అంగీకరించవు.
ఆ ప్రయోజనం ఏం ప్రయోజనం అంటే అధికార ప్రయోజనమే తప్ప కార్మికుల మీద ఈరోజు ఏదో ఉన్నట్టుండి ప్రేమ కలిగిందని చెప్పి నేను అనుకోను. సో దీనివల్ల సరే మా విషయం కార్మికులు అంటే రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే అన్నట్టుగా వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో ఈ విషయాన్ని ప్రకటించడం, దీని ద్వారా 43,000 మంది ఉద్యోగులకి అనేక వరాలు వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పటిదాకా ఎందుకు ఈ వరాలు ఆగినాయి? 9 ఏళ్ల పరిపాలనలో ఇప్పటిదాకా ఇవి ఎందుకు ఆగినాయి? ఇప్పుడే ఎందుకు కరుణ కలిగింది? యాక్చువల్గా ఇదే కేసీఆర్ గారు ఏపీలో జగన్ గారు చేసినప్పుడు విలీనం చేసినప్పుడు ఇదంతా ఇదంతా అయ్యే పని కాదు అని అన్నాడు, మాట్లాడారు. సో కొంతమంది దాని గురించి కూడా అనుకుంటున్నారు ఇదంతా అయ్యే పని కాదు అన్నారు ఆయన. మరి ఇప్పుడు ఏంటి ఎందుకు అయ్యింది? అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లాభాలతో ఉంది, ఇప్పుడు దాదాపు 5 లక్షల కోట్లు అప్పులతో ఉంది. ఆర్టీసీ కూడా అప్పుల్లో ఉన్నది. ఇప్పుడు 3,600 కోట్ల రూపాయలు ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్, ఉద్యోగులు పొదుపు చేసుకున్న సిసిఎస్లో బకాయి పడి ఉన్నారు వీళ్ళు. అది ఇవ్వట్లేదు కదా. అలాగే 2017 పే స్కేల్ ఇవ్వలేదు, 2021 పే స్కేల్ ఇవ్వలేదు, ఇంకొక రేపు ఏప్రిల్ నెల 2024లో 3వ పే స్కేలు. అంటే ఇప్పటికి 8 ఏళ్లుగా పే స్కేల్ ఇవ్వలేదు. పైపెచ్చు 2013లో జరిగిన పే స్కేల్కి సంబంధించిన జీతభత్యాలు కూడా వాటి బకాయిలు ఇవ్వలేదు ఇంతవరకును. ఇంకా డిఏలు కూడా అప్డేట్గా ఇవ్వట్లేదు. అంటే హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది కదా ఈ అవన్నీ ఆ కేసులేమి ఊరినే వేసుకోవడానికి తప్ప ఏం ఉపయోగపడదు. ఏదైనా నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలి. మరి నష్టాల నుంచి బయట పడగలుగుతుందంటారా ఆర్టీసీ ఇప్పుడు ఇలా ప్రభుత్వం విలీనం చేయడం వల్ల? నేను ఇక్కడ విలీనాన్ని వ్యతిరేకించడం కాదు నా ఉద్దేశం. విలీనం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అని చర్చించడానికే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి. ఒకటి, నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మా ఆర్టీసీ ఉద్యోగులకి దాదాపు 30-40% వ్యత్యాసం ఉన్నది. అంటే 100 రూపాయలు జీతం ఆడుకొస్తే మాకు 60 రూపాయలు వస్తుంది. ఈ 40 రూపాయలు పూడుస్తారా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానమైన జీతభత్యాలు ఇస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, పెన్షన్. అంటే రిటైర్ అయ్యాను నేను, మాకు పిఎఫ్ నుంచి 2,200 రూపాయలు వస్తుంది. 50,000 జీతంతో రిటైర్ అయ్యా. పెన్షన్ ఏమో ఇది ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే పెన్షను వాళ్ళ యొక్క దిగిపోయే నాటికి ఉండే బేసిక్లో సగం ఇస్తారు. మరి అలా ఆ పెన్షన్ ఆమోదింపజేస్తారా? 2. 3వది ఏంటంటే మాకు గ్రాట్యుటీ అని ఇస్తారన్నమాట. గ్రాట్యుటీ అంటే ఎన్నేళ్ల సర్వీస్ ఉందో అన్ని ఏళ్ళకి అన్ని బేసిక్లు మాకు ఇస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గ్రాట్యుటీ అనేది సీలింగ్ ఉంది, మాకు సీలింగ్ లేదు. ఇప్పుడు మరి ఆ సీలింగ్ని వర్తింపజేస్తారా? ఇది కూడా ఆలోచించాలి. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 3,600 కోట్లు మరి బకాయి ఇప్పుడు విలీనం అయ్యారు కదా, వాటికి చెల్లించాలి కదా, అవి ఇస్తారా? ఇవన్నీ. అదే కాకుండా బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. బడ్జెట్లో కేటాయింపులే ఇవ్వని ఇప్పుడు ఈ నష్టాలతో ఉన్నది. ఈ రోజుని 2,400 కోట్ల రూపాయలు సాలిన బర్డెన్ పడుతూ ఉన్నది ఆర్టీసీ మీద. ఆ బర్డెన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, తీసుకుంటుందా? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఏర్పడిందని అంటే అది రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే కానీ ఈ కార్పొరేషన్, ఇప్పుడు ఒక సమస్య ఉన్నది, కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులను చేసి కార్పొరేషన్ నడుపుతారా, లేకపోతే కార్పొరేషన్ కూడా ప్రభుత్వం తీసుకుంటుందా? అలా తీసుకునే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా? ఇది మనం చర్చించుకోవాల్సిందే. విలీనం కార్మికులు ఈ రోజుని ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారంటే, విలీనం చేయడం ద్వారా మా జీతభత్యాలు ఇందాక నేను చెప్పిన ఆ 40-30% తేడా ఏదైతే ఉందో అది ఇస్తుంది
అనే ఒక అందుకనే హర్షం ఆలోచనలో వ్యక్తం ఉన్నారు, చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ వస్తుందని కూడా పత్రికల్లో రాశారు. ఓకే, మీరేమంటారు, వస్తుందంటారా? ఎట్లా వస్తుందమ్మా పెన్షను? ఓకే. వస్తే మేము 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నాం, మరి మాకు కూడా ఇస్తారా? మా సంగతి ఏంటి మరి? మీ కార్పొరేషన్ని పెంచి పోషించడంలో ఈరోజు 1,500 ఎకరాలు ఉన్నాయి. ఎవరికి? ఆర్టీసీ యొక్క సొంత ఆస్తి భూమి 1,500 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈనాడుండే మార్కెట్ రేట్లో కనుక చూస్తే ఎకరా 100 కోట్లలాగా ఉంటుంది. యావరేజ్ని మీరు 50 కోట్లు అనుకున్న 15,5 75,000 కోట్ల రూపాయల ఈ ఆస్తి. అందుకని ఇది ప్రభుత్వం కలుపుకుంటే ఈ ఆస్తి ప్రభుత్వానికి వెళ్తుంది కదా, ఇప్పుడు దాకా కార్పొరేషన్కి ఉన్నది. కాబట్టి ఈ ఆస్తి ఏంటి అనేది కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం విలీనం చేసుకుంది కాబట్టి బస్ రేట్లు అవి ఎలా ఉంటాయంటారు? ఏమైనా తగ్గుతాయా? ప్రజలకి ఎలాంటి లాభం చేకూరుతుంది? కార్మికులు అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు, మామూలు సాధారణ ప్రజల గురించి చెప్పండి. ఇప్పుడు మాకున్న బస్సుల్లో 9,000 బస్సులు ఉన్నాయి. అందులో 3,000 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. తర్వాత కొత్త బస్సులు రాలేదు. కొత్త బస్సులు రాకపోవడం వలన దాదాపు 5,000 బస్సులు స్క్రాప్కి సిద్ధంగా ఉన్నాయి. వాటిని రిప్లేస్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా, హైదరాబాద్లో ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకని? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల. ఇప్పుడు కార్పొరేషన్గా స్వతంత్ర ప్రతిపత్తిగా నడుస్తున్న కార్పొరేషనే నడవనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయని తెలిస్తే, నష్టాలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలిస్తే లాభాలు ఎలా వస్తాయో నేను చెప్పగలుగుతాను. మొట్టమొదట డీజిల్ 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 56 రూపాయలు ఉంది. ఈ రోజుని డీజిల్ 100 రూపాయలు అయింది. ఈ 100 రూపాయలు అయింది కేసీఆర్ గారి చేతుల్లో లేదు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజుని బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 56 రూపాయలు పెట్రోల్ అమ్ముతుంది, దుర్మార్గం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు 100 రూపాయలకు తీసుకొచ్చింది. మరి ఈ వ్యత్యాసం వల్ల ధరలు అంటే ఛార్జీలు 56 రూపాయల నుంచి 100 రూపాయలు అయిన డీజిలు అంటే 50% పెరిగిన డీజిలు 50% ఛార్జీలు పెంచలేదు కదా, నష్టం అట్లా వస్తుంది. అట్లనే కాకుండా వివిధ వర్గాల వాళ్ళకి, ఇప్పుడు జర్నలిస్టులకి, అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా విద్యార్థులకి రాయితీలు ఉన్నాయి. ఏవి? బస్ పాస్ రాయితీలు. దాన్ని రీఎంబర్స్ చేయాలి. మేము చంద్రబాబు నాయుడు టైంలో అట్లాగా కొట్లాడి మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో సాధించాం. అది ఇవ్వటం లేదు. ఇవ్వనప్పుడు నష్టాలే వస్తాయి. ఈ కన్సెషన్లన్నీ నష్టాలు వస్తాయి. కాబట్టి ఈ డీజిల్ ప్రైస్ కానీ, తర్వాత మేము కొనే వస్తువుల మీద సేల్ ట్యాక్స్, మిగతా వ్యాపారస్తుల యొక్క లాభాలకి సంపాదించే వ్యాపార సంస్థల మీద ఏ విధంగా అయితే సేల్ ట్యాక్స్ ఉందో ఆర్టీసీ మీద కూడా ఉంది. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంక్షేమం, ప్రజా సంక్షేమం. అలాగే టోల్ గేట్స్ ఉన్నాయి. టోల్ గేట్స్ అక్కడ కూడా మేము చెల్లించాల్సి వస్తుంది. మేమంటే ఆర్టీసీ. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది ప్రభుత్వ వాహనంగా గుర్తించి టోల్ గేట్ల దగ్గర పనులు తీసుకోవడం మానేస్తారా? ఈ అన్ని కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వస్తున్నది, కార్మికుల వల్ల కాదు. ఓకే, ఇప్పుడంటే ఇలా విలీనం చేయడం వల్ల ఏదైనా నష్టాల్లోంచి బయటకు వచ్చే ఛాన్స్లు ఎక్కువైనా ఉన్నాయంటారా? బయటకు వచ్చే ఛాన్స్ అసలు లేదు. ఉంటే ఇప్పుడు ఈ రోజు నేను చెప్పినట్టుగా 2,400 కోట్లు సాలీనా భారం పడుతుంది కదా ఆర్టీసీ వల్ల. ఇప్పుడు తీసుకుంటే ఇదే సిబ్బంది ఉంటారు, ఏ బస్సులు ఉంటాయి. 2,400 కోట్లు లోటు ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం? తనకు వచ్చే ఆదాయం నుంచే కదా. అదేదో కార్పొరేషన్కి ఇచ్చి కార్పొరేషన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పి ఒక రకమైన నియంత్రణ చేయొచ్చు కదా. అంటే కొన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండొచ్చు కదా. రాదమ్మా, నేను అనేది అదే. ఇప్పుడు నష్టాల్లో అసలు చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, ఒక ఆర్టీసీ పక్కన పెట్టండి, 25 కార్పొరేషన్లు ఉండేవి ఒకప్పుడు. ఆ కార్పొరేషన్లన్నీ మూసేసింది ప్రభుత్వం. ఇవన్నీ మాకు తెల్ల ఏనుగు లాంటి వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మూసేసింది. ఆ మూసేసిన ఆ కార్పొరేషన్లు తెరవమనండి. ఇప్పుడు
అక్కడ ఎంత మా దగ్గర అయితే ఈరోజు 43,000 మంది ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 1,000, 2,000, 3,000 ఇప్పుడు అలాగ చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి. రెండవది, ప్రభుత్వం ఏం చెప్తుంది? వ్యాపారం మా లక్షణం కాదు, వ్యాపారం మేము చేయం అని చెప్పి కదా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజ్ చేసింది. అలా చేసిన వాటిలో బిఎస్ఎన్ఎల్ ఒకటి. బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఈయన కాలంలో కాకపోయినా అజంజాహి మిల్స్ని మూసేశారు, అలాగే పంచదార పరిశ్రమని మూసేశారు. అట్లానే రిపబ్లిక్ మన అదేది ప్రాగా టూల్స్ అని ఉండింది, అది స్టేట్ గవర్నమెంట్, అది మూసేశారు. ఇలాగా ఆల్విన్ అని ఉండేది, మీ అందరికి కూడా తెలుసు. ఆల్విన్ రిప్రజెంటేషన్ ఈ మాకు వైట్ ఎలిఫెంట్స్ అని చెప్పి మూసేశారు. నాకు ఇప్పుడు ఒక భయం ఏమేస్తుందని అంటే, సరే ఉద్యోగస్తులు వాళ్ళ ఆనందం, ఇప్పుడు మేము కోరుకున్నది వచ్చింది కదా అనే ఆనందం ఉంటుంది. పిల్లోడు కోరుకున్నాడని చెప్పి చాక్లెట్లు ఇస్తాం, ఆ చాక్లెట్ వల్ల రోగాలు వస్తే మళ్ళీ అనుభవాలు కూడా ఉంటాయి. సరే అవి ఏమొస్తాయి ఏంటి, కార్మిక సంఘాలు ఎందుకు హర్షిస్తున్నాయి, వాటి జోలికి నేను వెళ్ళను. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారింది అని ఇప్పటికే చెప్తున్నది. మారితే ఏం చేస్తారు? ఆస్తులు అమ్మేస్తారు. రేపు 1,500 కోట్లని అమ్మేసే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ విలీనం చేసిన క్యాబినెట్టే ఆస్తులను అమ్మేస్తే ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్టీసీ కార్మికులే కాదు, ప్రజలు కూడా కాపాడుకోవాలి. ఆస్తులను అమ్మేస్తారు అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఇప్పుడు అమ్మేస్తున్నారు కదా. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన అసైన్డ్ భూముల్నే వందలాది ఎకరాలని ప్రభుత్వం అమ్మేసింది కారు చౌకగా. అందుకని ప్రభుత్వం నీవు కలపడానికి ఎంత నీకు అధికారం ఉన్నదో అమ్మడానికి కూడా అంతే అధికారం ఉంది. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. అందుకని వీళ్ళు ఏం చెప్పాలి, క్యాబినెట్ ఏం చెప్పాలి, ఒక కమిటీని వేసింది. దీన్ని ఇలా కలిపితే ఏమవుతుందో చూడండి అని. ఆ కమిటీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎంత నష్టమో చెప్పి దీన్ని ఎక్కడెక్కడ మూసేయాలో చెప్పేస్తుంది. కమిటీ రికమెండ్ చేసేది ఎక్కడెక్కడ మూసేయాలి అన్నది. అందులో పోనీ కార్మికుల యొక్క ప్రాతినిధ్యం ఉందా? లేదు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. ఇంకొక ప్రమాదకరం ఏంటంటే, ఇప్పుడున్న ఆర్టీసీ కార్మికులకి ఫ్యాక్టరీ యాక్ట్ ఉంటుంది, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్లు ఉంటాయి, ఇట్లా చట్టం ఉంటాయి, ఐడి యాక్ట్ ఉంటుంది. అంటే సమ్మె చేయొచ్చు వీళ్ళు లీగల్గా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇవన్నీ పోతాయి. అర్థమైందా? అందుకని నేనేం చూస్తున్నానంటే, ఈ విలీనం అనేది నిజంగా కార్మికులకు ప్రయోజనం చేసి నిజంగా ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆ ఉన్నత కమిటీ ఏదైతే రికమెండేషన్స్ చేస్తుందో కలపడానికే. ఇప్పుడు పెళ్లి చేయగానే సంతోషం కాదు, సంసారం నడవాలి కదా. అందుకని ఈ ప్రతి స్త్రీ కూడా పెళ్లి చేస్తున్నప్పుడు ఆ సంబరంగానే ఉంటుంది. తర్వాత సంసారం నడిపేటప్పుడు ఆ ఈతి బాధలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి విలీనం చేయడం అనేది కార్మికులు వాళ్ళు ఆనందించదగిన విషయం కావచ్చు. కానీ ఒక సీనియర్ ఆర్టీసీ ఉద్యోగిగా నేను ఒకప్పుడు పనిచేసిన ఉద్యోగిగా నేను మాత్రం ఒక 3 ఏళ్ల క్రితమే చెప్పాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ఇబ్బంది జరుగుతోంది. పిఆర్సీ ఇస్తున్నారు వాళ్ళకి, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తక్కువ వస్తున్నది. అందుకని సమానంగా రాదు. అందుకని ఇది కలపడము, నేనేమంటానంటే నిజమైన విలీనం చేయదలుచుకుంటే ఇప్పుడు నేను లేవదీసిన వాటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పండి, వాటిని ఇందులో భాగస్వామ్యం చేయండి. పాలాభిషేకాలు నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, కార్మికులకి ప్రయోజనం గురించి మనం పక్కన పెడితే అసలు ఇలా విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఓట్లు పక్కన పెడితే, ఓట్ల కోసమే అనుకుంటే, ఎలక్షన్స్ కోసమే అనుకోకుండా అసలు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే ఒకటి, రేపు 4 నెలల్లో ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. మేము 43,000 మంది ఉన్నాం. ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా కూడా 1,00,000 దగ్గర మా ప్రభావం ఉంటుంది. అందులో మీరు బహుశా మీరు వెళ్ళి కండక్టర్ డ్రైవర్లని ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, కారణాలు ఏమన్నా కానీ. మా వాళ్ళు అల్ప సంతోషులు, అర్థమైందా?
మా ఈ విలీనం చేసింది అనేది ఆనందంలో అంటే అల్ప ఉంటారు. సంతోషాలు అంటే ఇప్పటి వరకు వాళ్ళు సమ్మెలు అన్నీ చేశారు కదా, మాకు అన్నీ కావాలి అన్నది, వాళ్ళకి కావాల్సింది దొరికింది కదా. అంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు సమ్మె 52 రోజుల పాటు జరిగి 30 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుని, అంటే ఇంకా ఈ ఆర్టీసీని బాగు చేయలేము ఈ కేసీఆర్ ఉన్నంత వరకు అనే ఫీలింగ్లోకి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రాని కోరిక ఈరోజు ఎందుకు తీరుస్తున్నారు? 26లో ఇది ఒకటి, మిగతా 25 సంగతి ఏంటి? కాబట్టి ఈ ప్రయోజనాలు ఏంటి అని అంటే, రేపు పిఆర్సీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినా నోరెత్తకుండా కార్మికులు ఉంటారు, ట్రేడ్ యూనియన్ హక్కులు ఉండవు, సో నోరెత్తరు. ఇప్పటికే ట్రేడ్ యూనియన్ హక్కులు ఉన్నా కూడా యూనియన్ ఎన్నికలు జరపటం లేదు. అంటే హక్కులు ఉన్నా కూడా హక్కుల్ని కాలు రాస్తున్న ఇది. కాబట్టి అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత అద్దె బస్సులు 3000 ఉన్నాయి కదా, అంటే ఒక 30-40% దాకా వచ్చినాయి. రేపు అద్దె బస్సులే అవుతాయి అన్నీ. అద్దె బస్సు ఓనర్ల నుంచి ఫండింగ్ జరుగుతుంది లోపాయికారిగా. ఇప్పుడు నేనే ఉంటాను, ఆర్టీసీ బస్సు స్థానంలో ఒక అద్దె బస్సుని పెడితే మా ప్రభుత్వానికి నేను పార్టీ ఫండ్ ఇవ్వచ్చు. ఇలా అనేకం ఉన్నాయి. అంటే ఇవన్నీ నేను ఏదో భయపెట్టడానికి చెప్తున్నది కాదు. ఏ నినాదం, ఏ విధానం వెనకాల ఎందుకు ఇంత జాప్యం? మరి ఇదే కార్మికులు ఆ రోజుని 48,000 మంది ఉండేవాళ్ళు, ఆ రోజుని 43,000 మందికి తగ్గిపోయినారు. ఇంకో పక్కన ఏం చేస్తున్నారు, రిటైర్మెంట్ వయసు ఇంకొకటి కూడా ఉంది. 61 సంవత్సరాలకి రిటైర్మెంట్కి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు 60 ఉంది, అంతకు మునుపు 58 ఉంది. కానీ మీరు ఆర్టీసీ వర్కర్లను అడగండి, ఇది విలీనం ఒకటైతే పని గంటలు ఈరోజు 10-12 గంటలు చేస్తున్నారండి. 5 చేసే పని ఒక్కడు చేస్తున్నాడు. మీరు ఆ విషయాన్ని కూడా సేకరించవచ్చు. అంటే దీనికి కారణం దాంట్లో స్టాఫ్ కూడా కొంచెం తగ్గిపోయారు ఈ మధ్యన. తగ్గారు కదా, దాదాపు 7,000 మంది తగ్గిపోయినారు. అదే ఎందుకంటారు అంటే అప్పుడు జీతాలు సరిగ్గా లేక? అలా అని కాదమ్మా, ఇప్పుడు ఈ కొత్త రిక్రూట్మెంట్ చేయట్లేదు కదా, చేయట్లేదు. పాత వాళ్ళని వెళ్ళిపోయాం మేము, కొత్త రిక్రూట్మెంట్ జరగటం లేదు. అంటే ఇప్పుడు ఇలాంటి చేయడం వల్ల చేసుకుంటారంటారా కొత్త వాళ్ళకి అవకాశం? ఏం ఉండదమ్మా, కొత్త లేదు, ఏం లేదు. రాబోయే ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, 3 ఏళ్ల క్రితం నేను చెప్పినవి ఈ రోజుని మెజరు మీరు అనవసరంగా డిమాండ్ పెట్టారు, పెట్టకండి, ఇది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అని అన్నాను. ఆ రోజు అంగీకరించకపోవడం ప్రభుత్వానికి ప్రయోజనం, ఈరోజు అంగీకరించడం ప్రభుత్వానికి ప్రయోజనం. ఆస్తులు ఇందాక చెప్పినట్టుగా రఫ్గా మనం లెక్కేసుకున్నా ఇప్పుడు ఈ రోజుని కోకాపేటలో 1000 కోట్లు ఎకరా, కోకాపేటలో దానికి తలదన్న బస్ స్టాండ్లు ఉన్నాయి మాకు. సో ఇవన్నీ చూసుకుంటే అసెట్స్ చాలా లాభాలు ఉంటాయి. అంటే నేను శంకిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏమై విలీనం చేయగలిగిన దాన్ని విలీనం మొత్తం ప్రైవేట్కి కూడా విలీనం చేయగలిగే అవకాశాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను కార్మికులకి, ప్రధానంగా ప్రజలకి చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఇలా విలీనం చేయడం వల్ల యాక్చువల్ బస్సులు అవి పెంచితే ఒకవేళ అనుకుంటే మనం ప్రైవేట్ బస్సులకి వాటికి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందంటారా? ఎందుకు పెడతారమ్మా అలా? పెంచాలి అని అంటే కార్పొరేషన్గా ఉన్నప్పుడే పెంచవచ్చు. ఇప్పుడు 3,600 కోట్లు మా డబ్బు వాడుకుంది గవర్నమెంట్. ఓకే, ఆ 3,600 కోట్లు పెట్టి మేమే బస్సులు కొంటాం. మా పొదుపు సంస్థకి ఇవ్వమనండి అది బస్సులు మేమే నడుపుతాం కదా, డ్రైవర్ మేమే, కండక్టర్ మేమే, పొదుపు సంస్థ మాది, డబ్బులు మిగిలితే మాకు మిగులుతాయి కదా. అందుకని ఇవన్నీ కేవలం కంటి తులుపు చర్యలు. ఎన్నికల దగ్గర డ్రైవర్లు, కండక్టర్లు ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగులకి ఉపయోగపడుతుందేమో కదండి. అంటే వాళ్ళకి జీతం పెరుగుతుంది, తర్వాత అన్నీ ఉన్నాయి కదా, పథకాలు అయితే కొన్ని ఇచ్చారు కదా వాళ్ళకి. ఇల్లు కట్టుకోవడానికి 30 లక్షల ముందు ఇస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి 30 లక్షలే ఉందమ్మా, ప్రైవేట్ బ్యాంకులే ఇస్తున్నాయి కదా. ఇప్పుడు మా శాలరీస్ అన్నీ కూడా, అంటే ఆర్టీసీ ఉద్యోగుల శాలరీస్ అన్నీ కూడా బ్యాంకులకి ఇచ్చేసారు, త్రూ బ్యాంక్ పే చేస్తున్నారు. ఓకే, వాళ్ళందరూ బ్యాంకు మా జీతాల యొక్క స్లిప్ని గ్యారంటీ పెట్టుకొని ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వడం ఏంటి? 3,600 కోట్ల రూపాయలు తీసుకున్న సిసిఎస్, పిఎఫ్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా హౌసింగ్ స్కీములు ఉన్నాయి.
మా డబ్బులు తోటి మేమే ఇస్తున్నాం హౌసింగ్. అంటే కొంతమంది ఇదేం అయితే కొత్తదేం కాదు. కొంతమంది అయితే ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడి ఉంది అంటున్నారు. అవన్నీ తీరుతాయి అంటారా ఇప్పుడు? అదే నేను అడుగుతున్నాను. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడ్డా ఇవన్నిటినీ కూడా ఏం చెప్పాలంటే మెర్జర్ వీళ్ళు సిన్సియర్గా చేయదలుచుకుంటే ఇదిగో 3,600 కోట్ల రూపాయలు మీ సిసిఎస్ అమౌంట్, మీ పిఎఫ్ అమౌంట్ మేము తిరిగి ఇచ్చేస్తున్నాము అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందా? తీసుకోలేదు. అట్లాగే బ్యాంకుల్లో 2,400 కోట్ల రూపాయలు బ్యాంకులకి అప్పు ఉంది, ఇదిగో మేము తీర్చేస్తున్నాము అని చెప్పిందా? తీర్చేయట్లేదు. డీజిల్ మీద వ్యాట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సరే వ్యాట్ ఉంది, వ్యాట్ని తగ్గిస్తాం, ఆర్టీసీ వాడే డీజిల్ మీద వ్యాట్ని తగ్గిస్తాం అని చెప్పగలుగుతుందా? చెప్పదు. సేల్ ట్యాక్స్, ఇతర ట్యాక్సులు వీటన్నిటిని టోల్ గేట్ లేకుండా, ఇది రాష్ట్ర ప్రభుత్వమే కదా, టోల్ గేట్ లేకుండా ఏ విధంగా అయితే మంత్రుల యొక్క కార్లకి, పోలీసుల యొక్క కార్లకి, గవర్నమెంట్ వాహనాలకి టోల్ గేట్ ఎగ్జంప్షన్ ఉందో, ప్రజల కోసం నడుస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులకి ఇది చేయమనండి, అప్పుడు ఛార్జీలు తగ్గుతాయి. ఇప్పుడు వ్యాట్ తగ్గిస్తే ఛార్జీలు తగ్గుతాయి, తగ్గపోయినా ఇదే దగ్గర ఆగుతాయి. కాబట్టి ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తే పాలాభిషేకం నేనే చేస్తాను. అంటే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నాకు ఒక చిన్న అనుమానము. సపోజ్ ఇప్పుడు మీకు కూడా యాక్చువల్గా బాగా రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా చాలా పెన్షన్స్ పెంచాము, వాళ్ళకి కూడా పెన్షన్ పెరిగింది, ఇస్తున్నాము అని ప్రభుత్వం ఏమైనా ప్రకటించుంటే మీరు ఇలానే మాట్లాడి ఉండేవారా? ఖచ్చితంగా మాట్లాడతామమ్మా. ఎందుకని? నా పెన్షన్ పెంచారు కాబట్టి నేను సంతోషంగా ఉంటే దేశం అంతా సంతోషం, నేను దుఃఖంలో ఉంటే దేశం అంతా దుఃఖంలో ఉందనే ఆ మనస్తత్వం కలిగిన వాడిని కాదు నేను. అలా అనుకుంటే ఇప్పుడు అసలు ఇంకొకటి మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఎస్ఆర్బిఎస్ అని స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని ఉంది. అంటే మాకు పిఎఫ్ నుంచి వచ్చే 2,000 కాకుండా మేము ప్రతి నెల కొంత డబ్బు వేసుకుని దాన్ని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్గా తీసుకుంటున్నాం. ఇందులో ఒక్క పైసా కూడా కార్పొరేషన్ నుంచి లేదు. మేమే మా పెన్షన్ మేమే తీసుకుంటున్నాం. దాన్ని కూడా మూసేస్తానంటుంది ఇప్పుడు. అంతేకాదు, స్టాఫ్ బెనిఫిట్ స్కీమ్ అని ఇంకోటి ఉంది. అందులో ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్లో కనుక చనిపోతే నేనున్నప్పుడు 1,00,000 రూపాయలు అట్లా ఉంది. అది కూడా ఇప్పుడు మూసేస్తానంటుంది. సిసిఎస్ మేము పెట్టుకున్న కోఆపరేటివ్ సొసైటీ మూసేస్తానంటుంది. ఇవన్నీ కార్మికులు ఏదో ఈరోజు దొరికిన బిర్యానీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప రేపు తిండికి ఇబ్బంది వస్తుంది అనేది ఆలోచించటం లేదు. ఏదో పెళ్లి రోజు బిర్యానీ తిని మిగతా రోజులు ఫస్ట్ ఉండే పద్ధతి అయితే కరెక్ట్ కాదు. కాబట్టి విలీనం చేయదలుచుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మా స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఎస్ఆర్బిఎస్ గురించి ఏం మాట్లాడతావు, ఎస్బిటి గురించి ఏం మాట్లాడతావు, సిసిఎస్ గురించి ఏం మాట్లాడతావు. ఇప్పుడు 2 బాకీలు ఉన్నాయి మాకు, పే రివిజను 2017, 2021. ఈ 2 ఇస్తామని చెప్పి హామీలు ఎప్పుడు 2013లో మాకు బాండ్స్ ఇచ్చి ఏరియర్స్ ఇవ్వకుండా కాగితం ఇచ్చి కాగితం పెట్టుకో అన్నారు. ఆ కాగితం పెట్టుకుని ఏం చేయాలి? అవి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? బాకీ పడ్డ డిఏలు ఎప్పుడు ఇస్తావు? ఇన్ని ప్రభుత్వం నుంచి మాకు సమ్మె చేస్తే కాదు, మెహర్బానీ కాదు, ఇవన్నీ మా డబ్బులు. ఇవన్నీ అంటే ఇంట్లో పిల్లోడు కిడ్డీ బ్యాంక్ అని పెట్టుకుంటాడు కదా డబ్బాలో, అవన్నీ నాన్నగారు తాగుడికి, అమ్మగారి చీరలకి ఖర్చు పెట్టుకుంటే పిల్లోడు ఏమంటాడు? అలాగా మా డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంది. దాని గురించి క్యాబినెట్ మాట్లాడదు. ఆర్టీసీ కార్పొరేషన్కి ప్రభుత్వ విధానాలు వచ్చిన కష్టాలని నష్టాలని మేము పూర్తి చేస్తామని చెప్పదు. ఇప్పుడు అంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి ఏదైనా అడిగే ఛాన్సులు ఉన్నాయంటారా? మాకు పెన్షన్స్ పెరగాలి, ఇది అది అని అందరూ మీలాగే ఆలోచించకపోవచ్చు కదా. అంటే మీకు నేను లాస్ట్ ఇయర్ ఎస్ఆర్బిఎస్ అంటే నెలకు 2,000 వచ్చే మా ఎస్ఆర్బిఎస్ని క్లోజ్ చేస్తాము అని అంటే మేము ధర్నా చేసి
గవర్నమెంట్ దగ్గర ఓకే. ఆపుకున్నాం దాన్ని. ఏది తీసేస్తారన్న దాన్ని ఆపుకున్నాం. ధర్నా చేశా. ఏదో కన్నతల్లికి బోవు పెట్టినోడు పిన్నికి కడియాలు చేయిస్తానన్నట్టుగా ఉన్న కార్మికులకి పని భారం తగ్గించలే, ఉన్న కార్మికుల యొక్క పే స్కేల్ ఇవ్వట్లే, మాకు ఇస్తాడని అత్యాశ లేదు, అది జరగని. ఎవరైనా ఇక వృద్ధాప్యంలోకి వచ్చాం, ఏదో ఏడ్చే అక్కకి పెళ్ళి అయితే నాకు కూడా పెళ్ళి అవుతుందని చెల్లెలు సంబరపడినట్టుగా మేము కూడా ఏమన్నా మా వాళ్ళలో కొంతమంది ఇదేదో వచ్చేస్తుందనే ఊహల్లో ఉండొచ్చు. ఈ ఊహలతోటి జీవితాలు నడవు. ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కార్మిక సంఘాలు, కార్మికులు దీనివల్ల ప్రయోజనం జరుగుతుందనే ఆనందంలో ఉన్నారు. బహుశా నేను చెప్పేవి కూడా వాళ్ళకి రుచించకపోవచ్చు కూడా. ఏంటి ఒకప్పుడు నాయకుడిగా ఉండి ఈయన ఇలా మాట్లాడాడంటే అని చెప్పి ఉంటాడు. మంచిదే, మీకు మేలు జరిగితే ఆ సంతోషించేవాళ్ళు నేను మొదటివాడిని. ఎందుకంటే సంఘం పెట్టిన ఆ వ్యవస్థాపకుల్లో నేను కూడా ఒకటిగా ఉన్నాను. కాబట్టి కార్మికులకి ఇప్పటికైనా ప్రయోజనాలు ఈ విధానం వల్ల జరిగితే మళ్ళా నేను మీ మీడియా ముఖంగా వచ్చి మొట్టమొదటి నా ఆనందాన్ని తెలియజేస్తాను. నిజమైన పాలాభిషేకం ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి చేస్తారని చెప్తున్నానమ్మా. దీనివల్ల ప్రజలకు కానీ లేదా కార్మికులకు కానీ నేను చెప్పిన అంశాలు పరిష్కరించకుండా ప్రయోజనం ఉండదు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అంటే మూర్తి గారు, ఇంకా రాజకీయ పరంగా కూడా చూసుకుంటే కొన్ని రాజకీయ పార్టీలు ఏమంటున్నాయంటే ఇవి మేము ఎప్పుడో ప్రతిపాదించాం, ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది, మాదే ఈ ఆలోచన, కానీ ఇప్పుడు అధికార పార్టీ దీన్ని అవలంబిస్తుంది, సో మేము కూడా హర్షిస్తున్నాం, ఇది మా విజయంగా తీసుకుంటున్నాం అని కొన్ని పార్టీలు అంటున్నాయి. మీరేమంటారు? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆర్టీసీలో ఉండే కార్మిక సంఘాలే హర్షిస్తున్నాయి కదా, కార్మికులు హర్షిస్తున్నారు. అంటే జనం హర్షిస్తున్న దాన్ని మనం వ్యతిరేకిస్తే లేదా అందులో ఉండే దాంట్లో సహేతుకమైన అంశాలని మనం చెప్పదలుచుకోవాల్సి వచ్చినప్పుడు చెప్తే మనం ప్రజలకు దూరం అవుతాం అనే భావన రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఎలా అయితే అధికార పక్షం తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుందో, అధికారానికి రావడానికి ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది మేము చెప్పిందేనండి, ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి మేము చెప్పింది చేస్తుంది అందుకని మేము ఆహ్వానిస్తున్నాం అని అనొచ్చు. అయితే అది కూడా రాజకీయమే. ఇది రాజకీయ నిర్ణయంగా ఎలా అయితే ప్రభుత్వం తీసుకుందో దాన్ని అనుకూలిస్తూ మాట్లాడడం కూడా ఇది. ఇప్పుడు దళిత బంధు ఉంది, దాన్ని అందరూ ఆమోదించారు. అలాగే ధరణి ఉంది, ధరణిని ఆమోదించారు, కానీ ఇందులో లోపాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి నేననేది ఏంటంటే రాజకీయ పార్టీలు దీన్ని ఆమోదించాయి కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరైతే దీన్ని ప్రతిపాదిస్తే ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ పార్టీలు చెప్పాలా. మరి ప్రజల మీద ఛార్జీలు తగ్గించమని అడిగారా వాళ్ళు? అది ఎందుకు ప్రతిపాదించరు? డీజిల్ని రేట్లు తగ్గించండి, వ్యాట్ మినహాయించండి ఆర్టీసీకి అని అది మేము అడిగామని చెప్పి ఎందుకు చెప్పరు? అంతవరకు అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైతే మేము చెప్తేనే ఈ ప్రభుత్వం చేసిందనే వాళ్ళకి ఒకటే నేను మీ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నది, మనకి వ్యాట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత రెండు విషయాలని వీళ్ళు జిఎస్టీలోకి తీసుకోవట్లేదు. ఒకటేమో మనుషులు తాగి చెడిపోయే లిక్కరు, రెండోది భరించలేనంతగా రేట్లు పెరిగిపోయినా అన్నిట్ల మీద ప్రభావం చూపించే, నిత్యావసర సరుకుల మీద అన్నిట్ల మీద ప్రభావం చూపించే డీజిల్ రేట్లు. సో నేనేమంటున్నానంటే, మీకు సిన్సియారిటీ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వ్యాట్ నుంచి డీజిల్ని మినహాయించి కేవలం జిఎస్టీకి తీసుకురమ్మనండి. దెబ్బకి పెట్రోల్ వచ్చి 70 రూపాయల దగ్గర ఆగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు క్లెయిమ్ చేసుకోవడంలో తప్పు లేదు. అంటే జనం ఆనందంలో ఉన్నప్పుడు మెయిన్ ఆనందిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను చెప్పిన విశ్లేషణ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇలాగే మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది అధికార రాజకీయ పార్టీ ఏం చేసిందో విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు.
చూస్తూనే ఉండండి 95 న్యూస్.